ఆస్తి తగాదాలతో తల్లిదండ్రులపైనే కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు కొడుకు. నెల్లూరు ఆచార్య వీధిలో ఈ ఘటన జరిగింది. నెల్లూరుకు చెందిన హితేష్ కుమార్ జైన్ అతడి తల్లిదండ్రుల మధ్య ఆస్తి గొడవలున్నాయి. 5గురిని వెంటేసుకుని పేరెంట్స్ ఇంటికి వెళ్లాడు. వారు డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఫైరింగ్ చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొడుకును అరెస్ట్ చేశారు. ఈ విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నెల్లూరు ఆచార్య రైట్ సురేందర్, నెల్లూరు ఆచార్య వీధిలో తల్లిదండ్రులపైనే కాల్పులు జరిపాడు కొడుకు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, నెల్లూరు నగరంలోనే ఆచార్య వీధిలో శనివారం ఏకోజామున కొడుకు కన్న తండ్రి పైన పిస్టల్ అంటే లైసెన్స్డ్ గన్తో కాల్పులు కలకలం అయితే ఆలస్యంగా ఈ యొక్క ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఏదైతే వారిద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కొడుకు వేరే దగ్గర ఉండడం, అదేవిధంగా తండ్రికి దూరంగా ఉండడం, ఆ తండ్రికి నుంచి రావాల్సినటువంటి వారసత్వ ఆస్తులు ఇవ్వాలని చెప్పి కూడా కొద్ది రోజులుగా వీరి మధ్య అనేక సార్లు మధ్యస్థం కూడా జరిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే తండ్రి ఆస్తి ఇచ్చేందుకు నిరాకరించడంతోనే ఈ యొక్క తండ్రి పైన ఈ యొక్క పిస్టల్ తో లైసెన్స్డ్ పిస్టల్ తో కూడా కాల్పులు చేసినట్లుగా మనకి పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తుంది. అయితే ఆ కొడుకు కూడా చెడు వ్యసనాలకు అలవాటయ్యి ఉండడంతో తండ్రి ఆస్తులు ఇచ్చేందుకు కూడా ఆయన వెనకాడినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు శనివారం రాత్రి జరిగినటువంటి ఈ యొక్క ఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. ఎందుకంటే పిస్టల్ ని ఫైర్ చేయడం, అదే విధంగా యొక్క ప్రాంతంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా ఆ యొక్క భయభ్రాంతులకు కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే ఆ యొక్క తలుపులను కూడా అనేక సార్లు ఫ్రెండ్స్ తో వచ్చినటువంటి కుమారుడు హితేష్ కుమార్ జైన్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ తో పాటు ఆ యొక్క తలుపులను కూడా భారీగా తన్నేటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో గమనించవచ్చు. అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి పోలీసులు చేరుకొని ఆ యొక్క హితేష్ కుమార్ ని అరెస్ట్ చేసి దాంతో పాటుగా వారి ఫ్రెండ్స్ ని కూడా స్టేషన్ కి తీసుకెళ్లి ఆ యొక్క అత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటు వారి మధ్య మధ్యస్థం చేయనాటికి కూడా అనేక సార్లు జరిగినప్పటికీ విఫలం అవడంతో ఈ యొక్క పిస్టల్ తో కూడా ఆ యొక్క కాల్పులు చేసినట్లుగా తెలుస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ సురేందర్.